గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్లోని అప్డేట్స్ చూసే ముందు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోష్. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల అక్రమాలు, అన్ని శాఖల కుమ్మక్కతో కొనసాగుతున్న ఆగడాలు, ఫిర్యాదు చేసిన చర్యలు కరువు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉచితాలను నిషేధించాలి, ప్రభుత్వ డబ్బులతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం కూడా, ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అని సిజేఏ. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ హారాదే హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. సో నిన్న జరిగిన తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఒక ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో హైకోర్టు జస్టిస్ రాధాకృష్ణ చేత ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు? నేల స్వభావాన్ని పరీక్షించే నిర్ణయం తీసుకున్నారా? కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డిఎం సాఫ్ట్ నిపుణుల బృందం. డిజైన్లు ఓఎం అండ్ ఎంపై ఆరా? కమిటీ ముందుకు ఈఎన్సీలు మురళీధర్, నల్ల వెంకటేశ్వరరావు. సో మేడిగడ్డకు సంబంధించిన మరో వార్త. సో ప్రస్తుతం మేడిగడ్డకు సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఎస్ఏ నిపుణులు పరిశీలన చేస్తున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. పురాలాలకు వరం. 98 పురపాలికల్లో పటిష్ట కానున్న తాగునీటి వ్యవస్థ, 9 చోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థ, 3 ప్యాకేజీలుగా టెండర్లు, మొత్తం వ్యయం 5,386 కోట్లు. సో హెచ్ఎండిపిఏలో టీఆర్ అక్రమాలు ఎలాంటి విచారణ చేయకుండానే జారీ, ఏపీఓ కృష్ణమోహన్ను సస్పెండ్ చేసిన కమిషనర్. రాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రెహన్యూ, ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ల అరెస్ట్, ఇద్దరు కలిసి 3 నగరాల్లో దందా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టులు భర్తీ, అత్యధికంగా డిఎంఏలో 3,235 ఉద్యోగాలు, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. సో 5 సీట్లపై పీఠముడి, కాంగ్రెస్ కి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు ఇక్కడ. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్ల పోటీ తీవ్రం, కొలిక్కి రాని అభ్యర్థుల ఎంపిక. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థులు నేడు ప్రకటించే అవకాశం. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠం, 3 ప్రధాన పార్టీల్లో నెలకొన్న మిగిలిన స్థానాలపై కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్, ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన, 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపై పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబసుం. సో ఇక మరొక పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లను ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్, రేపు ప్రకటించే ఛాన్స్. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లు వెతుకుతున్న బీఆర్ఎస్. పోటీకి దూరంగా ముఖ్య నేతలు, ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల విముఖత. సో ఇక్కడ కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. నష్టపోయిన రైతులందరికీ పరిహారం, పంట నష్టంపై నివేదిక రాగానే నిర్ణయం, మంత్రి తుమ్మల. రైతులపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తుంది. గతంలో పంట నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వనే లేదు, రుణమాఫీ కూడా సగమే చేసిందని ఫైర్. వడ్లకు ఎంఎస్సీ ఇవ్వని మిల్లులను సీజ్ చేయండి, వ్యాపారులపై కేసులు పెట్టండి, మంత్రి వెంకటరెడ్డి. సో 20,000 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, ఇందులో 4,500 ఎకరాల్లో కూరగాయలు పంటలకు నష్టం, వ్యవసాయ శాఖ అంచనా. సో ఈడీ కస్టడీలో కవిత దినచర్య, భగవద్గీత ధ్యానం. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష, ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. సో మరోసారి కవితను కలిసిన కేటీఆర్, ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. సో మేడిగడ్డలో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం. ఎన్డీఎస్ఏ కమిటీ నిర్ధారణ, ప్రాజెక్టు పూర్తి కాకుండానే కంప్లైంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అప్పటి ప్రభుత్వం పెద్దల పేర్లు, కీలక ఫైళ్లను ఆఫీసర్లు మాఫ్ చేశారని గుర్తింపు. సో జల సౌదాల ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ. సో 3వ అధికారంలోకి వస్తాం, మోడీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాం, రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్కు చురక. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. సో ఇక్కడ చూసుకుంటే రోజు 16 గంటల ఉపవాసం గుండెకు డేంజర్. సో ప్రస్తుతం యూత్ ఎక్కువగా చేస్తున్న పని ఇదని కూడా మనం చెప్పుకోవచ్చు. సో డైటింగ్ పేరుతో ఉపవాసాలు చేస్తున్న
యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బుతో చనిపోయే ముప్పు 91% ఎక్కువ. సో గుండె జబ్బు, క్యాన్సర్ ఉండి పస్తులుంటే మరింత రిస్క్. 16 గంటలు ఉపవాసంతో ప్రయోజనాలు తాత్కాలికమే. రోజు 8 నుంచి 12 గంటలు పస్తులుంటే ఓకే. అమెరికాలో 20,000 మందికి పైగా జరిగిన స్టడీలో వెల్లడి. సో హ్యాపీనెస్ లో మళ్ళీ ఫిన్లాండ్ టాప్, 126వ స్థానంలో భారత్. సో వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీలో భారత్ స్థానం 126వ స్థానంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. సో ఇవి ప్రధానంగా వెలుగులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకున్నట్లయితే పైసా వసూలు, కాంట్రాక్టర్లకి కాసులు, వైసీపీకి కమిషన్లు. ఆర్థిక శాఖ వేదికగా అడ్డగోలు జాతర, కోర్టుకు 10 రోజుల ముందే 6,500 కోట్లు పెందేరం. సో ఆపై 5 రోజుల్లోనే 584 కోట్లు పంపకం, 4,700 కోట్లు అప్పు తెచ్చి మరీ బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఇప్పుడు బిల్లులు పండుగ చేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విట్ ప్రోకో తరహాలు సాగుతున్న దందా. రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్ర, 3 జిల్లాల ఎస్పీలకు సీఈఓ పిలుపు. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఆగ్రహం. హింసను ఎందుకు ఆపలేకపోయారో వచ్చి వివరణ ఇవ్వాలని 3 ఎస్పీలకు ఆదేశం. సో ప్రధాని సభ భద్రతా వైఫల్యం మా పరిధిలోకి రాదు, ఆ ఫిర్యాదును హోం కార్యదర్శికి పంపాం. ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సి. తప్పు చేసిన వాలంటీర్లు, సిబ్బందిని తొలగించాం. 1.99 లక్షల బ్యానర్లు, హోంగార్డులను తొలగించాం. సో నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు, ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని అరెస్ట్ చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశం అన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సారెన్ను పిఏ బెయిల్ పిటిషన్ విచారణ నిందితుడిని 18 నెలలుగా జైల్లో ఉంచడం ఇబ్బందికరమని వ్యాఖ్య. సో చివరికి ఈడీ అధ్యయనంలో బెయిల్ నిరాకరణ. సో రోగులతో చెలగాటం, ఎన్నికల కోడ్ నెపంతో సీఎంసీఓ సేవలకు బ్రేక్. ఆరోగ్య ట్రస్ట్ ద్వారా దారుణ నిర్ణయం, రిఫరల్స్ చేయాలని కోర్టు కోఆర్డినేటర్లు 2 రోజులుగా నిలిచిన సేవలు. సీఎంఓకు కోడ్ సంబంధం లేదు. గతంలో సీఎం ఫోటో తొలగించి లెటర్లు జారీ, ఈసారి నిలిపివేత. సో ఒక్క ఛాన్స్ ఇస్తే అదంపాలానికి తొక్కేశాడు జగన్, దెబ్బకు పరిశ్రమలు పరారు. అమరరాజ తెలంగాణకు పోయింది, భారత్ బయోటిక్స్ ఒడిశాకు వెళ్ళింది. సో ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వ్యవస్థలను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు పగ్గాలు చేపట్టాల్సిందే. వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టండి, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. సో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వైసీపీ వాలంటీర్ కార్యకర్తలు మించి వాలంటీర్ల బరితెగింపు. మంత్రి సురేష్ చెవిరెడ్డితో చట్టాపట్టాలు. పుట్టపర్తిలో కార్యకర్తల్లా చిందులు. అనిల్ కుమార్ కు జైకొట్టి కరపత్రాల పంపిణీ. సోషల్ మీడియాలో వైరల్. గుంటూరు జిల్లాలో 45 మంది తొలగింపు. చిలకలూరిపేటలో వీఆర్పై వేటు. సో ఎన్నికలకు సంబంధించి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశించినా కూడా ఉండట్లేదు అన్న వారిపై అయితే ప్రస్తుతం చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. ఇక్కడ చూసుకున్న బ్యానర్ వార్తలో మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు, పిడుగుపాటుకు 2 మృతి. నేలకూలిన భారీ వృక్షాలు. కాకినాడలో వడగళ్ల వాన. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం. సో ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. బీఆర్ఎస్ 3rd ప్లేస్. మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి. పార్టీ సర్వేలో తేట తెల్లం. సో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింత గ్రాఫ్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనుకడ ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండటం డౌటే. పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా. ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు, పరిహారం ఇవ్వాలంటే మనసు రావట్లేదా, అన్నదాత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. సో కవితకు సంబంధించిన మరో వార్త ఇక్కడ చూసుకోవచ్చు. సో అభిషేక్ మధ్యంతర బెయిల్. భార్యకు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించేందుకు పర్మిషన్. 4వ రోజు కవితను విచారణ చేసిన ఈడీ, ఆమె వ్యక్తిగత సహాయకులను ప్రశ్నించిన అధికారులు. నేడు తల్లి శోభను కలిసే ఛాన్స్. సో రేపు సుప్రీంలో ఎమ్మెల్సీ పిటిషన్ పై విచారణ. సో మాజీ డిఎస్సీ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 24/7 కస్టడీ పర్మిషన్ ఉన్నది. బంజారా హిల్స్ లోని పిఎస్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టేయండి. హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు తీర్పు. నేటికి రిజర్వ్.
ఉద్దేశపూర్వకంగానే నా ఫోన్ కాల్ రికార్డ్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిన తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని సిఎస్ఐకు ఫిర్యాదు చేశా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ. సో చిట్చాట్లో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక రేవంత్ కి సంబంధించి ఒక వార్త చూసుకుంటే, ఇంటి నుంచే సీఎం పాలన, అత్యవసరమైతే సెక్రటేరియట్ కు, రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్దకు క్లియర్, పాలన వ్యవహారంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఎలక్షన్ పై మరింత ఫోకస్. సో ఎకరాకు 10,000 నష్టపరిహారం, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీళ్లు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓటీ. రైట్, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.